ఇంటర్వ్యూలో వాట్ ఎవర్ ద ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో కొన్ని ఎక్సెప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ హౌ టు హ్యాండిల్ దోస్ ఎక్సెప్షన్స్ అంటాడు. రైట్. ఒకటి నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. దీన్ని హ్యాండిల్ చేసేది ఉంది. మీరు కరెక్ట్ ఎక్స్పాత్ ఇస్తే ఇట్ విల్ ఫైండ్ కదా, ఎలిమెంట్ని ఫైండ్ చేస్తారు. లేదు, ఆ ఎలిమెంట్ ఏదన్నా విండోలో కానీ అలర్ట్లో కానీ ఫ్రేమ్స్లో కానీ ఉంటే ఆ ఫ్రేమ్లో ఆ పర్టికులర్ కంటెంట్లో స్విచ్ చేసి ఫైండ్ చేయాలి. ఇదే దానికి సొల్యూషన్. అవునా? ఏది నో సచ్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఇవి రెండు సొల్యూషన్స్ దానికి. టైమ్ అవుట్. టైమ్ అవుట్ ఎక్సెప్షన్ వచ్చింది. దానికి ఏంటి? ప్రాపర్గా ఎక్స్ప్లిసిట్ వెయిట్ వాడినప్పుడు ప్రాపర్ వెయిటింగ్ ఇచ్చేస్తే ఆ టైమ్ అవుట్ ఇష్యూ పోయింది. అంటే ఎక్స్పాత్ కరెక్ట్గా ఉండి. ఓకే, ఇది సొల్యూషన్ దానికి. మూడో ప్రాబ్లం ఏంటి? స్టేల్ ఎలిమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఇది ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటో అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం స్టేట్మెంట్? మీరు రోజు క్రికెట్ చూస్తూ ఉంటారా? అవునా? క్రికెట్ చూస్తూ ఉంటారు. రైట్. ఇది స్కోర్ బోర్డు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్ మ్యాచ్ ఏదైనా జరుగుతుందా? లైవ్ ఏదైనా జరుగుతుందా? ఎప్పుడైనా క్రిక్ ఇన్ఫో వాచ్ చేశారా? క్రిక్ ఇన్ఫో కానీ ఏదన్నా లైవ్ అప్డేట్స్ కోసం ఎంతమంది చూసుంటారు దీన్ని? ఉం? చూసాను సార్. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ కార్డ్ ఉంది. ఇండియా మ్యాచ్ జరుగుతుంది ఇవాళ, అన్ని స్టంపుల్లోనే ఉన్నాయి, ఒక్కటి కూడా లైవ్ లేదా? ఉం, సరే. ఇండియా మ్యాచే ఉంది. రైట్. స్కోర్ బోర్డ్ చూస్తున్నాను నేను. ఓకే, ఇది స్కోర్ బోర్డు. రైట్. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు ఒక సిక్స్ కొట్టాడు అనుకోండి, పేజ్ మొత్తం రీఫ్రెష్ అయిద్దా? లేకపోతే ఇక్కడ మాత్రమే? ఫర్ ఎగ్జాంపుల్ యశస్వి జైస్వాల్ ఈజ్ ప్లేయింగ్ ద గేమ్ నౌ. మీరు ఇప్పుడు చూస్తున్నారు స్కోర్ బోర్డ్ ఇట్లా ఉంది. 10 రన్స్ ఉన్నాయి. ఆ తర్వాత వాడు ఒక సిక్స్ కొట్టాడు. ఇక్కడ ఇక్కడ ఒక రన్ పడింది. ఇక్కడ 16 పడింది. పేజ్ మొత్తం రీఫ్రెష్ అయిందా? లేకపోతే ఈ పర్టికులర్ ఎలిమెంట్ మాత్రమే రీఫ్రెష్ అయిద్దా? స్కోర్ బోర్డు మీరు ఎప్పుడు చూడలేదా? ఓన్లీ వన్ పర్టికులర్ ఎలిమెంట్. అమ్మాయిలు అయితే చూడరు అనుకో క్రికెట్. రియాజ్, నువ్వు మ్యాచ్ చూసావా లేదా? నో సార్. చూడలేవా? చూడలేదా ఎప్పుడు? లేదు సార్, చూడలేదు. ఉమ్. యూనస్, నువ్వు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా ఈ పేజ్? ఎస్ సార్. ఉమ్, లేదా? హలో. ఎస్ సార్. ఎప్పుడు చూడలేదా? ఏంటబ్బా మీరు? చూసాను సార్. పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందేమో, అది కూడా స్టంప్స్. సరే. లేకపోతే ఇక్కడ కామెంట్ పడతా ఉండిద్ది సమ్మరీలో. వాడు బాల్ కొట్టంగానే, ఒక బాల్ కొట్టంగానే ఇక్కడ కామెంట్ పడతా ఉండిద్ది, సిక్స్ కొట్టాడని చెప్పేసి. అంటే ఆ కామెంట్ పడినప్పుడు హోల్ పేజ్ రీఫ్రెష్ అయిద్దా? లేకపోతే ఓన్లీ పర్టికులర్ కంటెంట్? ఇప్పుడు ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జరుగుతుంది, వీడియో ప్లే చేస్తుంది. వీడియో ప్లే చేసేటప్పుడు ఏమైనా రీఫ్రెష్ జరిగిందా? నేను బ్యాక్ చేస్తా. ఈ ఒక్క పర్టికులర్ కంటెంట్ మాత్రమే రీఫ్రెష్ అయింది, మిగతా పేజ్ ఏది కంటెంట్ రీఫ్రెష్ కాలా. అర్థమైందా? అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు స్కోర్ బోర్డ్ ఉంది, మీరు ఇక్కడ చూస్తున్నారు. రైట్. ఇప్పుడు ఇదిగో ఇదే టేబుల్ కదా, దీనికి ఎక్స్పాత్ రాయమంటే ఏం చేస్తారు? చాలా సింపుల్ కదా. దీనికి ఎక్స్పాత్ రాయాలి. ఏం చేస్తారు? యశస్వి జైస్వాల్ స్పాన్ లో ఉంది. టెక్స్ట్ ఈక్వల్స్ టు ఇది ఏలో. పేరెంట్, దీని పేరెంట్ ఎవడు? ఏ ఉన్నాడు.
రైట్. ఇది రెండు ఉన్నాయి, బట్ ఒకటే ఉందనుకోండి. వీడి యొక్క స్కోర్ కావాలి. చూసారా, 22 ఉందంట ఇక్కడ. ఆ తర్వాత ఒక 6 కొట్టాడు అనుకోండి, ఇక్కడ 22 + 6 28 అయింది. అర్థమైందా? సో అంటే పేజ్ ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతా ఉండిద్ది. లైవ్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. రైట్. సో ఈ కంటెంట్ ఈ 22 26కి మారిపోయింది. రైట్. ఎందుకు? డ్యూ టు సమ్ బ్యాక్గ్రౌండ్లో సమ్ రీఫ్రెష్మెంట్ జరిగి, పేజ్ రీఫ్రెష్మెంట్, దాన్ని పార్షియల్ రీఫ్రెష్మెంట్ అంటారు. అది మీకు జరిగినట్టు కూడా మీకు తెలియదు, ఓన్లీ మీ కంటెంట్ మారిపోయింది. అర్థమైందా? సో ఈ యశస్వి జైస్వాల్ అనే ఎలిమెంట్ని మీరు ఫైండ్ చేద్దాం అనుకున్నారు. రైట్. ఈ ఫైండ్ చేసే క్రమంలో మధ్యలో పేజ్ రీఫ్రెష్ అయింది. ఇట్లా పేజ్ రీఫ్రెష్మెంట్ అంటే ఇట్లా పేజ్ రీఫ్రెష్ అయింది. ఓకే. పేజ్ రిఫ్రెష్ అయినంత మాత్రం దాని ఎక్స్పాత్ ఏమన్నా మారిద్దా? ఏమన్నా మారిందా చూడండి. Ctrl+F. ఎక్స్పాత్ ఏమన్నా మారిందా? మారిందా? మారలా. సేమ్ ఉంది, ఎక్స్పాత్ సేమ్. బట్ ఇక్కడ ఈవెన్ దో ఎక్స్పాత్ సేమ్ అయినా కూడా యు ఆర్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ ఫ్రేమ్. ఓకే, నార్మల్ ఎలిమెంటే, ఫ్రేమ్లో ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఏం ఎక్సెప్షన్ వస్తుంది? స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఎందుకు? పేజ్ రీఫ్రెష్ అయింది. మీరు ఎలిమెంట్ ఫైండ్ చేసే టైంలో పేజ్ రీఫ్రెష్మెంట్ జరిగింది. ఇక్కడ నో సచ్ అనట్లా. మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ సేయింగ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, ఇట్ ఈస్ సేయింగ్ స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. స్టేల్ ఎలిమెంట్. స్టేల్ అంటే ఏంటి? అంటే దాని యొక్క స్టేట్ చేంజ్ అయింది అని అర్థం. స్టేల్ ఇన్ ద సెన్స్ ద స్టేట్ ఈస్ గాట్ చేంజ్డ్. అర్థమైందా? స్టేల్ అంటే ఏంటి? ద స్టేట్ గాట్ చేంజ్డ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. స్టేల్ అంటే స్టేట్ గాట్ చేంజ్డ్. రైట్. వెన్ యు ఆర్ సీయింగ్ స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, ఎందుకు జరుగుతుంది? స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది అంటే, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పాత్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ లొకేటర్ ఇష్యూ. మీ ఎలిమెంట్, మీరు రాసిన ఎక్స్పాత్ కరెక్టే. ఎక్స్పాత్ కరెక్ట్ కాదనుకో, నో సచ్ ఎలిమెంట్ అనిద్ది కదా. కానీ ఇక్కడ నో సచ్ అనట్లా, స్టేల్ అంటుంది. అంటే ఏంటంటే పేజ్ రీఫ్రెష్, నువ్వు ఎలిమెంట్ ఫైండ్ చేసే క్రమంలో, నువ్వు ఎప్పుడైతే ఎలిమెంట్ ఫైండ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అన్నావో, ఆ టైంలో అనుకోకుండా బ్యాక్గ్రౌండ్లో వాడు ఒక 6 కొట్టాడు. ఏమైంది? స్కోర్ చేంజ్ అయింది. అంటే పార్షియల్ రీఫ్రెష్మెంట్ జరిగింది, పేజ్ రీఫ్రెష్మెంట్ జరిగింది. సో అటువంటి టైంలో మీకు స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, యూ విల్ గెట్ స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వెన్ పేజ్ ఈజ్ రీఫ్రెష్డ్, partially refreshed or full refreshed, when you are trying to find the element. In such cases, you will get stale element exception. How do you handle the stale element exception? Very simple. ఏం చేస్తారు? ఇక్కడ ఇదే మీ దాంట్లో ఇదే కోడ్ ఉంది. రైట్. ఈ శాంపుల్ హెడ్డింగ్కి చేసేటప్పుడు మీకు పేజ్ రీఫ్రెష్ అయింది. ఏం చేస్తారంటే బ్లాక్లో ఈ కోడ్ని బ్లాక్లో పెట్టేసి, క్యాచ్లో మీకు ఏమొచ్చింది? స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఏమేమి ఎక్సెప్షన్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, ఈఎక్స్, స్టేల్ ఎలిమెంట్ రిఫరెన్స్ ఎక్సెప్షన్. అదే C# అయితే స్టేల్ ఎలిమెంట్. ఇక్కడ ఏం చేస్తాము? యూనిట్ వెరీ సింపుల్. You need to find the element in the catch block. You need to find the element once again.
లేకపోతే ఇక్కడ రాసిన కోడ్ మళ్ళా రాసేయండి అంతే. అర్థమైందా? దిస్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్ ద స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్సెప్షన్స్ లో దీని గురించి వాడు మిమ్మల్ని క్వశ్చన్ ఏమడుగుతాడంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎక్సెప్షన్స్ యూ గాట్ అండ్ హౌ డు యూ హ్యాండిల్ అంటాడు. మీరు వరుసగా చెప్తా పోతాడు. వాడికి స్ట్రైక్ అయ్యేది, వాడికి కావాల్సింది స్టేల్ ఎలిమెంట్. దీని గురించి కంపల్సరీగా అడుగుతాడు. హౌ డు యూ హ్యాండిల్, నువ్వు స్టేల్ ఎలిమెంట్ అన్నావు కదా. దీనికోసం వాడు వెయిట్ చేసేదే ఈ ఈ క్వశ్చన్ కోసం. మిమ్మల్ని ఎక్సెప్షన్స్ ఏమి చేశారని అడుగుతాడు. ఆ తర్వాత వాడి ఇంట్రెస్ట్ వల్ల స్టేల్ ఎలిమెంట్లోకి వెళ్తాడు. హౌ డు యూ హ్యాండిల్ స్టేల్ ఎలిమెంట్ అంటాడు. వెరీ సింపుల్. You need to apply try catch block. Within the try block, you need to write the code. What are the code you want to do? After that, in the catch block, once again, what you need to do? You need to find the element. ఏ ఎలిమెంట్కి అయితే స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చిందో, యూ నీడ్ టు డూ టూ థింగ్స్. ఒకటి, ఫైండ్ ద ఎలిమెంట్. రెండు, వచ్చిన తర్వాత పెర్ఫార్మ్ ద యాక్షన్. క్లిక్కో ఏదో గెట్టో ఏదో వాడు ఏమనుకుంటే అది. అర్థమైందా? దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్ ద స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. అసలు ఈ స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ ఎందుకు వస్తుంది? పేజ్ రీఫ్రెష్మెంట్ వల్ల వస్తుంది అంటున్నా. పేజ్ రీఫ్రెష్మెంట్ వల్ల ఎందుకు రావాలి? ఎందుకు అంటే, ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్కి మీకు తెలియకుండా, ఇప్పుడు విండోకి ఒక డైనమిక్ ఐడి ఎట్లా ఉందో, రైట్, మీరిచ్చే ఈ ఐడీస్ కాదు, ఐడి ఇవి కాదు, మీకు తెలియకుండా ఒక డైనమిక్ ఐడి ఉండిద్ది ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్కి. అర్థమైందా? ఏముండిద్ది? ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్కి ఒక డైనమిక్ ఐడి అనేది ఒకటి ఉండిద్ది. ఆ ఐడి ఎవడికి తెలియదు. ఆ ఐడిని పట్టుకోవడం కూడా మీ వల్ల కాదు. ఓకేనా? కానీ మీ నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్ ఒక డైనమిక్ ఐడి ఉండిద్ది. సో ఎప్పుడైతే పేజ్ రీఫ్రెష్ అయిందో, పాత ఐడి పోయి కొత్త ఐడి వచ్చింది. అర్థమైందా? అందువలన బికాస్ ఆఫ్ దట్ రీజన్ యు ఆర్ గెట్టింగ్ స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. స్టేల్ ఇన్ ద సెన్స్ ద స్టేట్ గాట్ చేంజ్డ్. అంటే యు గాట్ న్యూ ఐడి వెన్ ఎవర్ పేజ్ ఈజ్ రీఫ్రెష్డ్ డ్యూ టు సమ్ జావా స్క్రిప్ట్ ఆర్ డ్యూ టు సమ్ పేజ్ రిఫ్రెష్మెంట్, రైట్? యు గాట్ ఎ న్యూ ఐడి. సో దట్స్ వేర్ it is not a problem of your XPath. It is not problem of your element locator strategy, ID or name, nothing. It is the problem about a dynamic ID. Every page refreshment, you got a new dynamic ID. That's where, even though you mentioned the XPath, that XPath didn't change, you are getting stale element exception. So how do you handle that exception? Very simple. Inside a catch block, you need to handle with a try and catch block. Your answer should be inside the catch block. What you need to do? You need to find the element once again. సేమ్ ఇక్కడ ఏదైతే కోడ్ రాశారో అదే కోడ్ రాస్తారు. ఫైండ్ ద ఎలిమెంట్ once again and perform the action. అంతే, ఏం చేయరు. దిస్ హౌ you need to handle the stale element exception. Clear?